గత కొన్ని రోజులుగా అమెరికాలో H1B వీసాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా చెప్పాలంటే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించింది రిపబ్లికన్ పార్టీలోనే. ఈ H1B వీసాల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రిపబ్లికన్లు H1B వీసాలకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఇంకొందరు మాత్రం ఫుల్ ఆపోజిట్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చి పనిచేసే ఉద్యోగులు కార్మికులకు అక్కడి ప్రభుత్వం జారీ చేసే H1B వీసాల విషయం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు గెలిచిన రిపబ్లిక్ పార్టీలోనే H1B వీసాల అంశంపై రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం దుమారం రేపుతుంది. దీంతో H1B వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే నేతలు ట్రంప్ మద్దతుదారుల్లో భిన్నమైన వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ H1B వీసాల విషయంపై నేరుగా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను ఎప్పుడైనా H1B వీసాలకు అనుకూలమేనని తేల్చి చెప్పారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలన్ మస్క్, భారత అమెరికన్ వివేక్ రామస్వామి సహా పలువురు రిపబ్లికన్ పార్టీ కీలక నేతలు H1B వీసాల ద్వారా అందించే చట్టబద్ధమైన వలసలకు సపోర్ట్ చేయగా, పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఇవి అక్రమమని, అమెరికా ఫస్ట్ నినాదానికి వ్యతిరేకమని వాదిస్తున్నారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి జారీ చేసే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ తాను H1B వీసాలు జారీ చేయడానికి అనుకూలమేనని తేల్చి చెప్పారు. ఇందుకోసమే అమెరికాలో ఆ H1B వీసాలు ఉన్నాయని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ను ఏర్పాటు చేశారు. ఇక ఈ డోజ్కు సంయుక్త సారథులుగా నియమితులైన ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి ఈ H1B వీసాలపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం తక్కువగా ఉంటుందని, అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఇతర దేశాల నుంచి అమెరికాలో అనుమతించడానికి H1B వీసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలంటే ఈ H1B వీసా ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఎలన్ మస్క్ కూడా H1B వీసా పైనే అమెరికాకు వలస రావడం గమనార్హం. ఇక H1B వీసాల విషయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ వ్యతిరేకంగా మాట్లాడడం గమనార్హం. తాను సౌత్ కరోలినా గవర్నర్గా ఉన్నప్పుడు నిరుద్యోగిత రేటు 11% నుంచి 4% తగ్గినట్లు చెప్పారు. విదేశాల నుంచి ఉద్యోగులను కాకుండా పెట్టుబడిదారులను మాత్రమే ఆహ్వానించడం వల్లే నిరుద్యోగాన్ని తగ్గించినట్లు తెలిపారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారని వెల్లడించారు. అంతేగాని అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. నైపుణ్యం కలిగిన విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అమెరికా కంపెనీలకు మరింత స్వేచ్ఛను కల్పిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న జో బైడెన్ కార్యవర్గం ఇప్పటి వరకు ఉన్న నిబంధనలలో మార్పులు తీసుకొచ్చింది. దీంతో పాటు సులువుగా F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో లక్షలాది మంది భారతీయ వృత్తి నిపుణులకు భారీగా ప్రయోజనం కలుగనుంది. ఈ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను ఈ నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీ వీసాల సాయంతో విదేశీయులను నియమించుకుంటాయి. మరీ ముఖ్యంగా భారత్, చైనా ప్రజలకు భారీగా ఉపయోగపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.